ఇంకా మొత్తానికి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాలపై రాజకీయ విశ్లేషకులు సుబ్బరాజు గారు విశ్లేషణ అందించడానికి మనకి సిద్ధంగా ఉన్నారు. సుబ్బరాజు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సుబ్బరాజు గారు, ఏంటంటే తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే మాత్రం తెలంగాణకు వెల్లువెత్తాయి. తెలంగాణ రైజింగ్ పేరుతో రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించడం ఏ విధంగా చూడవచ్చు? అంటే తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో ముందుగానే రేవంత్ రెడ్డి సింగపూర్లో దాదాపు 450 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడులను ఆకర్షించి, మరోపక్క దావోస్ పర్యటన సందర్భంగా ఈ యొక్క పెట్టుబడులను ఆకర్షించడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటారు, కానీ దావోస్ వరల్డ్ బిజినెస్ ఫోరం అనాలి. యాక్చువల్గా నేను వాళ్ళ చైర్మన్తో కూడా ఒకసారి కలవటం జరిగింది. అయితే దావోస్ ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ కాన్ఫరెన్సెస్ మాట. అంటే డబ్బులు టికెట్ కొనుక్కుంటే సినిమాకి ఎలా వెళ్ళొచ్చో, డబ్బులు పెట్టుకుని తీసుకుంటే డెలిగేట్ పాస్, ఆ డెలిగేట్ పాస్ ఏమో కొన్ని ప్రైస్ రేంజెస్ ఉంటాయండి. దావోస్ స్విట్జర్లాండ్లో అనే స్విట్జర్లాండ్ కంట్రీలో ఒక హిల్ స్టేషన్, మనకి అరకు ఎలాగో ఊటీ కొడైకెనాల్ అలాగా ఒక చిన్న హిల్ స్టేషను, అక్కడ పర్మనెంట్ వెన్యూ కింద చేశారు దాన్ని. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నా ఫౌండర్ సిఇఓ ఆయన చాలా పెద్ద వయసు, ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. అయితే వాళ్ళు అప్పటి నుంచి ఈ బ్రాండ్ ని బిల్డ్ చేయడంలో ప్రపంచంలో మొత్తం బిగ్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ అక్కడ కలిసేది. ఒక విధమైనటువంటి ఎవ్రీ ఇయర్ మనం ప్రతి సంవత్సరం సంక్రాంతికి కోస్తాంధ్ర వాళ్ళు తమ ప్రాంతాలకు ఎలా వెళ్తారు, ఈ బిజినెస్ వాళ్ళందరూ పర్సనల్ గా ఒకరినొకరు గుర్తుపెట్టుకునే అంత రిలేషన్షిప్ బిల్డ్ అవుతాయండి అక్కడ. ఎవ్రీ ఇయర్ వెళ్ళేదంటే బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ లో వెళ్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి వ్యక్తులుగా పెద్దగా దీంట్లో బలానా రేవంత్ రెడ్డి గారి వల్ల ఇవన్నీ వచ్చినాయి అనేది ఒకవేళ నిజమైతే చంద్రబాబు గారు రాలేదనేది అబద్ధం కింద అవదు కదా. అంటే అందుకని ఇక్కడ కొన్ని స్థానిక భౌగోళిక పారిశ్రామిక అనుకూల వాతావరణ పరిస్థితులు కొన్ని రాష్ట్రాలను ముందు వరుసలో ఉంచుతాయి. ఒకటి. రెండోది, ఇక్కడ జరిగిన ఎంఓయూలన్నీ పెట్టుబడులుగా మారుతాయా లేదా అనేది ఒక అంశము. అంతే నిజమైన ఇంకో అంశం ఏంటంటే, ఈ పెట్టుబడుల యొక్క వార్తలు పేపర్లో హెడ్లైన్ గా ఇవాళ రావచ్చు, కానీ ఉదాహరణకు అమెజాన్ లాంటిదో, కంట్రోలర్స్ కానీ ఇట్లాంటివి ఎంఈఎల్ కానీ దీని గురించిన చర్చలు చాలా కాలం నుంచి బ్యూరోక్రాట్స్ మధ్యలో పారిశ్రామిక బృందాలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ ముందే వాళ్ళకి ఏర్పాట్లు చేయడానికి ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి. వీళ్ళకి ఇండస్ట్రియల్ సెక్రటరీలకి వాళ్ళు వచ్చి చూసుకుని అంతా రెడీ చేసిన తర్వాత ఫార్మల్ గా ఈ దావోస్ దాంట్లో ఫార్మల్ గా ఎంఓయూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది హెడ్లైన్స్ మేనేజ్మెంట్ లో పార్ట్ గా. యాక్చువల్ గా ఈ పెట్టుబడిలో చాలా పెట్టుబడులకు సంబంధించిన ఒక బేసిక్ కనీస అవగాహన ముందే ఉంటుందండి. అంటే ఇక్కడ కంట్రోలర్స్ అయితే ఎంఈఎల్ కానీ ఇవన్నీ స్థానిక సంస్థలు, కంట్రోలర్స్, ఎంఈఎల్ ఇవన్నీ. అఫ్ కోర్స్ ఈ పర్టికులర్ అమెజాన్ మాత్రం ముందు నుంచి తెలంగాణ పట్ల వాళ్ళ డేటా సెంటర్ కి తెలంగాణ. అంటే సుబ్బరాజు గారు, అంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ విస్తీర్ణం విషయంలో అవచ్చు, భౌగోళికంగా అవచ్చు, వాతావరణం విషయంలో హైదరాబాద్ని అయితే మాత్రం చాలా పెట్టుబడులకి స్వర్గధామంగా భావిస్తూ ఉంటారు. కొంచెం రవాణా సదుపాయం అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంచెం మౌలిక సదుపాయాలకు కూడా ఎక్కువగా హైదరాబాద్ కొంచెం అనువైన ప్రాంతం అని చాలామంది పారిశ్రామికవేత్తలు భావిస్తూ ఉంటారు. ఇది వాస్తవం. ఇదన్నీ నిజాలు నేను మాట్లాడుతున్నాయి, కానీ అవి మాత్రమే సరిపోవు. ఎందుకంటే ఇవాళ కొన్ని అనుకూలమైన అవకాశాలు చాలా చోట్ల కూడా ఉంటున్నాయి. కాకపోతే ఎన్నిటికంటే కూడా ఒక నగర అంటే కల్చరల్ లైఫ్ అంటారు, అంటే నైట్ లైఫ్ ఇవన్నీ కూడా ఉంటాయండి. అంటే ఎంప్లాయీస్ ముఖ్యంగా కీలకమైనది ఏంటేమో అవైలబుల్ ఆఫ్ మానవ వనరుల లభ్యత అనేది ఒకటైతే, నగర జీవనం, సౌకర్యవంతమైన నగర జీవనము రెండో అంశము. ఎందుకంటే వాడికి పవర్ ఎక్కడైనా సేమే, ల్యాండ్ ఎక్కడైనా సేమే, రోడ్ ఎక్కడైనా సేమే. ఇది ఇక్కడే పెట్టాలని అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, మన ఔటర్ రింగ్ రోడ్ కానీ, మన ట్రాఫిక్ ఇది కానీ, లేదా రీచ్ అవటాలు కానీ, లేదా ఎంప్లాయీస్ కి ప్రత్యేకంగా అవైలబుల్ ఉంటారు. ఇక్కడ టెక్నికల్ ఇంజనీరింగ్
అన్ఎంప్లాయీస్ యూత్ ఉమ్, సఫిషియెంట్ నంబర్ లో. రెండోది ఏంటంటే వాళ్ళు ఇక్కడ అదే మనకి విజయవాడలోనో ఇంతే పెట్టుబడి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా విజయవాడ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే జాబ్స్ ఎత్తుకుంటారు. ఎందుకంటే అదే జాబు అదే శాలరీతో విజయవాడ ఇస్తా ఉన్నాం, కానీ వాడికి ఆ రిచ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆ సిటీకి అప్పుడు దాకా కాలేజీలో చదువుకొచ్చిన ఇంకా ఇదేనా, అదే బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ ఇట్లాంటి చోట అయితే నైట్ లైఫ్ క్వాలిటీ లైఫ్ దొరుకుతుంది తనకి లైఫ్ లో. పైగా ఆపర్చునిటీస్, కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఉమ్, ఇక్కడ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దీన్నే అనుకూల వాతావరణం అంటాం. ఆ వాతావరణం అంటే వెదర్ ఒకటే కాదు, అవునవును పారిశ్రామిక అనుకూల వాతావరణం ముందు నుంచి తెలంగాణలో బాగానే ఏర్పడుతుంది. దానికి అవును అనానుకూలతలు కూడా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కి అనుకూలతలు కూడా కొన్ని ఉన్నాయి. అవును అంటే అయితే ఎందుకంటే ఇక్కడ కొంచెం ఏంటంటే దావోస్ యొక్క దీంట్లో ఏంటంటే కొన్ని ఎంఓయూలుగా నిన్న ప్రకటితమైన అవి చాలా కాలం ముందు నుంచి కూడా అవును ఒక చర్చలు జరుగుతున్నాయి వాటికి వస్తామని. దానికి ఏదో ముహూర్తం పెట్టి ప్రకటన, ఏదో పెళ్లి చూపులు చూసుకుని సంబంధం ఖాయం చేసుకోవటం లాంటిది దావోస్ లో జరుగుద్ది. అవును అయితే ముందు పర్యటనలో చూడటాలు ఇవన్నీ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ దావోస్ కూడా అవును ఈ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందండి స్టోరీ. అంటే కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, ఉమ్, వాళ్ళతో మనం పోల్చుకుంటే 8 times ఎంత తక్కువ వచ్చింది కర్ణాటక. మన 8 times కాదు, 6 times ఎంత తక్కువ వచ్చింది మహారాష్ట్ర కంటే తెలంగాణకి. అవునవును అంటే అక్కడ మహారాష్ట్రలో XYZ ఫడ్నవీస్ కానీ లేకపోతే ఇంతకు ముందున్న ఎవరు ఉండేవాళ్ళు కదా, అవును వాళ్ళందరూ కూడా ఇట్స్ కంటిన్యూటీ ఇన్ బిజినెస్ అండి. ఆ అవును బిజినెస్ వాళ్ళకి అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారనేది ఒక కొంతవరకే పరిమితము. ఉమ్, అదర్వైజ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, నేషనల్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ అన్ని స్టేట్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ పాలసీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఉమ్, సిమిలర్ గా పెద్దగా చేంజెస్ ఉన్నాయండి. వాళ్ళ ఇన్సెంటివ్స్ మన ఇన్సెంటివ్స్ కంపేర్ చేస్తే అన్ని చార్ట్లు చూస్తే, ఉమ్, అయితే వాళ్ళు ఒట్టి ఇన్సెంటివ్స్ ని బట్టే వెళ్ళరు. వాళ్ళ ఎంప్లాయీస్ ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ ఎక్కువ కాలం పనిచేస్తారు. రైట్ రెండోది ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్ కంఫర్టబుల్ గా ఆఫీస్కి రావడానికి వెళ్ళడానికి ఇవన్నీ అనుకూలతలు ఉమ్, సహజంగానే ముందు నుంచి నగరమైన హైదరాబాద్కి ఎక్కువ ఉంటాయి. కాబట్టి హైదరాబాద్ న్యాచురల్ గా పెట్టుబడులు ఆహ్వానిస్తుంది. రైట్ అట్లా అట్ ది సేమ్ టైం రైట్ రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా దే ఆర్ యంగ్, డైనమిక్ అండ్ దే ఆర్ వెరీ అగ్రెసివ్ గో గెట్టర్స్. ఎందుకంటే బోత్ డైనమిజం లో ఇద్దరు కూడా చాలా కాలం నుంచి తెలంగాణలో జరుగుతున్న ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన వాటిని కళ్ళతో చూసి రైట్ రాజకీయ జీవితంలో అనుభవంతో వాళ్ళు ఆ పాఠాలన్నీ నేర్చుకున్న వాళ్ళే. కాబట్టి రైట్ దే ఆల్వేస్ కంటిన్యూ ద జర్నీ. అంటే అంతకుముందు వెళ్ళిన పునాదులు అనుకోండి, ఆ రహదారిలో ముందుకు వెళ్తానే ఉంటారు. రైట్ రైట్ సుబ్రాజ్